Next topic, application of flip-flop as a shift register. We already know flip-flop can store only up to 1 bit of data. That means it stores either 0 or 1. Then that flip-flop is also called as single bit register. When more bits of data are to be stored, then more number of flip-flops are used. A register is a set of flip-flops used to store binary data. Suppose 1 and 0 single bit ni store cheyalante, then we use the flip flop. Then more number of bits like 1010, it is the equivalent of 10 kada. To store this number in the form of a binary bits, then we use the group of flip flop. That group of flip flops are called as the register. The storage capacity of a register equals to number of bits. Loading a register means either value 1, that means setting, or 0 means resetting the individual flip-flop. Here this loading is of two types, serial and parallel. In serial, the data stored into register in serial form, that means 1 bit at a time. Oka bit store inka next inko bit ala store ide. Whereas parallel loading, data is transferred into register in parallel form, that is all flip-flops ట్రిగర్డ్ ఇంటూ దేర్ న్యూ స్టేట్స్ ఎట్ ద సేమ్ టైం. అంటే 1010 ఉందనుకోండి, ఒకటే స్టార్ట్ అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్లో స్టోర్ అవుతుంది. వేరే సీరియల్ లోడింగ్ అట్లా ఎలా అంటే, ఇప్పుడు 1010 ఉంది, ఫస్ట్ ఏం లోడ్ అవుతుంది, 0 వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది, 1. ఫస్ట్ 0 వచ్చిందంటే 0, నెక్స్ట్ 1 వచ్చింది అంటే ఈ 0 ముందుకెళ్ళి నెక్స్ట్ 1 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇది స్టోర్ అవ్వాలి అంటే ఇవి ముందు ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ 0 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇది స్టోర్ అవ్వాలి అంటే ఇవి ముందు ఫార్వర్డ్కి వెళ్ళి లాస్ట్ ఇలా స్టోర్ అవుతూ ఉంటుంది. 1 బిట్ ఎట్ ఎ టైం స్టోర్ అవుతాయి. వేరాస్ రిజిస్టర్లో అవుట్పుట్ ఎలా తీస్తాం, రిజిస్టర్ అవుట్పుట్ డేటా ఆర్ రీడింగ్ ద డేటా ఫ్రమ్ రిజిస్టర్ ఎలా ఉంటుంది అంటే, దట్ ఈస్ అగైన్ ఆఫ్ టూ టైప్స్, సీరియల్ అవుట్పుట్, parallel output. In this, data transferred out of register 1 bit at a time. ఒక బిట్ తర్వాత ఒక బిట్ని అవుట్ చేస్తాం. Whereas in parallel output, all bits are transferred at the same time. Here, shift registers are used for storage and transfer of digital data. Digital data means in the form of 1 and 0s. Difference between shift register and counters. Shift register has no సీక్వెన్స్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. ఇన్ని స్టేట్స్ కావాలని ఏం లేదు, ఎన్ని రిక్వైర్ అంటే అన్ని తీసుకుంటాం. వేరాజ్ కౌంటర్ హ్యాజ్ ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. అంటే లైక్ మోడ్యులస్ 6 కౌంటర్ అంటే ఓన్లీ 6 స్టేట్స్ మాత్రమే అలౌడ్. అంటే లైక్ 000 నుంచి 0110, దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ ఆఫ్ 6 కదా. అంటే ఓన్లీ 0 నుండి 6 వరకు మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అదే షిఫ్ట్ రిజిస్టర్లో అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ అయినా స్టోర్ చేసుకుంటుంది. Here shift register is a set of flip-flops used to store the binary numbers. Shift registers also be connected to form a number of different types of counters. Shift registers ni connect cheste we obtain the different types of counters. Based on these configurations, 4 combinations of loading and reading, that means input, output in the data are possible. They are serial in, parallel out. సీరియల్ అంటే ఒక బిట్ తర్వాత ఒక బిట్ని ఇన్ ఇస్తాము, ప్యారలల్ అవుట్ అంటే అన్ని బిట్స్ని ఒకటేసారి రీట్రైవ్ చేస్తాం. లేదు అంటే సీరియల్ ఇన్, సీరియల్ అవుట్ ఒక్కొక్క బిట్ని ఇన్ ఇస్తాము, ఒక్కొక్క బిట్ని అవుట్ తీసుకుంటాం. ప్యారలల్ ఇన్, ప్యారలల్ అంటే అన్ని బిట్స్ని ఒకటేసారి ఇస్తాము, అన్ని బిట్స్ని ఒకటేసారి రీట్రైవ్ చేస్తాము. ప్యారలల్ ఇన్, సీరియల్ అవుట్ అంటే అన్ని బిట్స్ని ఒకటేసారి ఇస్తాం, బట్ అవుట్ చేసేటప్పుడు బిట్ బై బిట్ తీస్తాం అవుట్ సైడ్కి. నెక్స్ట్ ఫస్ట్ వన్ సీరియల్ ఇన్, సీరియల్ అవుట్. ఇక్కడ చూసామంటే బిట్స్, సపోజ్ 1010 ఉందనుకోండి, ఫస్ట్ ఎల్ఎస్బి ఏంటి 0 కదా, ఫస్ట్ 0ని పంపిస్తాం. నెక్స్ట్ క్యూ అంటే ఏంటి, సేమ్ డీనే కదా, సో దట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు 0 హియర్ కదా. నెక్స్ట్ బిట్ ఏముంది, 1ని ఇక్కడికి పంపిస్తాం. నెక్స్ట్ ఇది ఈ 0 ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఈ 1 ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ బిట్ ఏముంది, 0 కదా, దట్ ఈస్ హియర్. నెక్స్ట్ ఇది ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, కాబట్టి ఇక్కడికి 0 వస్తుంది, ఇక్కడికి 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి ఈ 0 వచ్చేసినాక లాస్ట్ బిట్ ఏముంది, 1 కదా, 1. నెక్స్ట్ మళ్ళీ షిఫ్ట్ చేస్తే ఈ 0 ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఈ 1 ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఈ 0 ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఈ 1 ఇక్కడికి వచ్చినట్టే కదా. అంటే ఇప్పుడు అవుట్పుట్లో ఫస్ట్ ఏమొచ్చింది, 0 వచ్చింది.
నెక్స్ట్ ఇక్కడ 0 వచ్చిందంటే ఎంటీ కాబట్టి నెక్స్ట్ ఈ 1 ఇక్కడికి వస్తుంది, 1 వచ్చిందంటే ఇక్కడికి 1 అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఈ 1 0 నెక్స్ట్ ఉంది 0 కదా, ఈ 0 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా 1 మెల్లమెల్లగా ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇన్ దిస్ వే బిట్ బై బిట్ ఇన్పుట్ ఇస్తాము, బిట్ బై బిట్ అవుట్ తీసుకుంటాం. This shift register accepts data serially, that is 1 bit at a time, outputs data serially. This is shift writing operation. Serial in, serial out, shift write, shift register with 4 stages. 4 stages means 4 flip-flops can store up to 4 bits of data. ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఒక బిట్ని స్టోర్ చేస్తుంది. సో 4 బిట్స్ కాబట్టి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేస్తాం. సీరియల్ డేటా ఈజ్ అప్లైడ్ ఎట్ డి ఇన్పుట్ ఆఫ్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్. సీరియల్ ఇన్పుట్ ఎక్కడ ఇచ్చినాము, డి ఇన్పుట్, డి ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్కి ఇచ్చినాం. ద క్యూ అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ కనెక్టెడ్ టు డి ఇన్పుట్ ఆఫ్ సెకండ్. Q1 is connected to DT, D2 and so on. The data is outputted from Q terminal of last flip flop. లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ Q ఉంది కదా, అక్కడ నుంచి డేటాని రీట్రైవ్ చేసాము. When serial data is transferred into a register, each new bit is clocked into first flip flop at a positive edge going of each clock pulse. ఇక్కడ ఈ వాల్యూస్ వస్తున్నాయి అంటే ఎలా అంటే, హియర్ వి అప్లై క్లాక్ పల్సెస్ ఇన్ దిస్ వే. ఇనీషియల్గా నథింగ్ ఈజ్ ప్రజెంట్ కాబట్టి ఏం ఆపరేషన్ జరగదు. ఇది ఎప్పుడైతే హై అవుతుందో పాజిటివ్ ఎడ్జ్ గోయింగ్ క్లాక్ అందుకే ఇచ్చాము. క్లాక్ హై అవుతున్నప్పుడు ఈ ఫస్ట్ 0 ఉంది కదా, అది అనేది ఇక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఈస్ ఇన్ ద రెస్ట్. మళ్ళీ క్లాక్ పల్స్ హై అయినప్పుడు నెక్స్ట్ బిట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైమ్ హై ఉన్నంత వరకు లోపల బిట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎక్కడికి, నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఐడల్గా ఉంది, ఇక్కడ వరకు ఏం మళ్ళీ హై అవుతుంది అంటే అగైన్ థర్డ్ బిట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవుతుంది అంటే వెన్ క్లాక్ ఈజ్ హై, దట్ ఈస్ యూజింగ్ ది పాజిటివ్ ఎడ్జ్ గోయింగ్ ఆఫ్ ఈచ్ క్లాక్ పల్స్. The bit that was previously stored by first flip flop is transferred to second. ఇక్కడ ఫస్ట్ ఏం స్టోర్ అయింది, 0 స్టోర్ అయింది. ఆ 0 ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది కదా. నెక్స్ట్ 1 వచ్చినప్పుడు 1 కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది కదా. నెక్స్ట్ 0 వచ్చిన 0 అట్లా ఒక బిట్ తర్వాత ఒక బిట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. The bit that was stored by second flip flop is transferred to third flip flop and so on. The bit that was stored by లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఈ షిఫ్ట్ అవుట్. ఇక్కడ మనం ఫస్ట్ ఏమి ఇస్తాం, 0 ఇస్తాం. 0 ఇక్కడ రావడానికి ఎంత అవుతుంది, 4 క్లాక్ పల్సెస్లో ఇక్కడికి వస్తుంది. అప్పుడు మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, 0 వస్తుంది. అదే 1 అనుకోండి, దానికి కూడా 4 క్లాక్ పల్సెస్లో ఇక్కడికి వచ్చేస్తుంది. అదే షిఫ్ట్ లెఫ్ట్ కావాలి అంటే దిస్ ఈజ్ ది బ్లాక్ డయాగ్రామ్. నెక్స్ట్ వన్, సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్. ఇన్ దిస్ బిట్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు రిజిస్టర్ సీరియల్. ఒక బిట్ తర్వాత ఇంకో బిట్ ఎంటర్ అవుతుంది. బట్ డేటా స్టోర్డ్ ఇన్ రిజిస్టర్ ఈస్ షిఫ్టెడ్ అవుట్ ఇన్ ప్యారలల్ ఫామ్. బట్ అవుట్కి వచ్చేసరికి ప్యారలల్ ఫామ్లో బిట్స్ని రీట్రైవ్ చేయొచ్చు. సీరియల్ ఇన్ కాబట్టి ఇలా తీసుకున్నాము, అవుట్ కాబట్టి ఇక్కడ రాగానే అవుట్పుట్ తీసేసుకుంటాం, రాగానే అవుట్పుట్ తీసేసుకుంటాం. దిస్ ఈజ్ ది సర్క్యూట్ డయాగ్రామ్. వన్స్ డేటా బిట్స్ ఆర్ స్టోర్డ్, ఈచ్ బిట్ అపియర్స్ on its respective line and all bits are available simultaneously rather than a bit by bit basis as with a serial output. Again ఇక్కడ 1010 ట్రాన్స్మిట్ చేసాం అనుకోండి, ఫస్ట్ ఏం వస్తుంది, 0. నెక్స్ట్ అదే 0 ఇక్కడికి వస్తుంది కదా. నెక్స్ట్ అదే 0 మొత్తం ఇక్కడ వరకు వస్తుంది కదా, ఫైనల్గా ఇక్కడికి వస్తుంది 0 అనేది. నెక్స్ట్ 1 ఉందనుకోండి, 1 ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది 1. నెక్స్ట్ 0 అనేది ఇక్కడికి వస్తుంది, 1 అనేది ఇవన్నీ ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతాయి. మనం ఎప్పుడైతే రీట్రైవ్ చేయాలనో అప్పుడు ఒకటేసారి అన్ని బిట్స్ని రీట్రైవ్ చేస్తాం. 1010ని రీట్రైవ్ చేస్తాం. నెక్స్ట్ ప్యారలల్ ఇన్పుట్, సీరియల్ అవుట్పుట్. For a parallel in serial out shift register, the data bits are entered simultaneously into their respective stages on parallel basis. ఒకటేసారి ప్యారలల్గా అన్ని ఇన్పుట్స్ ఇస్తాం, బట్ సీరియల్గా అవుట్పుట్ని తీసుకుంటాం. 4 డేటా లైన్స్ ABCD ఇక్కడ నుంచి
డేటాను ఇస్తాం ఫ్రమ్ ఏబిసిడి త్రూ విచ్ డేటా ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ది రిజిస్టర్ ఇన్ ప్యారలల్ ఫామ్. షిఫ్ట్ ఆర్ లోడ్ బార్ అలోస్, ఇది ఏం చేస్తుంది, డేటా ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ప్యారలల్ ఫామ్ ఇన్ టు దీస్ రిజిస్టర్స్. నెక్స్ట్ ద డేటా ఈజ్ షిఫ్టెడ్ అవుట్ సీరియర్లీ ఫ్రమ్ Q4 టర్మినల్, బట్ అవుట్పుట్ అనేది సీరియలైజ్ చేయడం కదా. సో Q4 నుంచే ఇక్కడ 1010 ఇచ్చినాం అనుకోండి, ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రం ఫస్ట్ 0 వస్తుంది, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1 సీరియల్గా బిట్స్ని రీట్రైవ్ చేస్తాం. హియర్ షిఫ్ట్ ఆర్ లోడ్ బార్ ఈక్వల్స్ టు 0 అంటే ఈ సిగ్నల్ హై ఉన్నట్టే కదా. షిఫ్ట్ హై ఉంది అంటే ఇక్కడ షిఫ్ట్ అంటే ఇదే కదా, అంటే ఇక్కడ హై ఉంది అంటే ఇది కాంప్లిమెంట్ కాబట్టి 0నే కదా. సో ఇప్పుడు ఇక్కడికి ఏమొస్తుంది, ఇక్కడికి 0 వచ్చింది, ఇక్కడ 0 అంటే ఇక్కడ కూడా 0నే కదా. నెక్స్ట్ ఇక్కడికి 0 అంటే ఇక్కడికి 0నే కదా. వన్స్ అండ్ గేట్కి ఒక ఇన్పుట్ 0 అంటే ఇది కంప్లీట్గా డిజేబుల్ అయినట్టే కదా. దీనికి కూడా ఒక ఇన్పుట్ 0 అంటే కంప్లీట్లీ డిజేబుల్డ్, ఇది కూడా కంప్లీట్లీ డిజేబుల్డ్. సో గేట్స్ 1, 2, 3 ఆర్ డిజేబుల్డ్. వేరాస్ షిఫ్ట్ ఆర్ లోడ్ బార్ ఈక్వల్స్ టు 1 అంటే ఈ లైన్ నుంచి స్ట్రైట్ వచ్చేసినట్టు కదా. సో ఇది 1 అంటే దీనికి ఇన్పుట్ 1 కదా. నెక్స్ట్ దీనికి కూడా ఇన్పుట్ 1 ఒక టర్మినల్, దీనికి కూడా 1. హియర్ 4, 5, 6 ఆర్ ఎనేబుల్, ఎందుకంటే 1 ఇంటూ సంథింగ్ అంటే సమ్ హయ్యర్ వాల్యూ, 1 ఇంటూ సంథింగ్ అంటే హయ్యర్, కాబట్టి దీస్ ఆర్ ఎనేబుల్డ్ అండ్ అలోయింగ్ బిట్స్ టు షిఫ్ట్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు నెక్స్ట్ స్టేజ్. అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడికి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలా అని ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలా అని ఇలా వస్తుంది. సపోజ్ వెన్ షిఫ్ట్ ఆర్ లోడ్ బార్ ఈక్వల్స్ టు లో అనుకున్నాం అనుకోండి, అంటే ఇది లో అన్నాం, ఈ అంటే దీనికి కాంప్లిమెంట్ 1 కదా. ఇది 0 అంటే ఇప్పుడు ఏమైతే ఇవి జీరోస్ అవుతాయి, ఇవి 0 అంటే 1 ఇన్పుట్ 0 అంటే ఈ యాండ్కి ఇది కంప్లీట్గా డిజేబులే కదా. సో ఇక్కడికి కూడా 0 అంటే ఇది 0 అంటే ఇది డిజేబులే కదా. నెక్స్ట్ దీనికి 0 అంటే 1 ఇన్పుట్ 0 అంటే ఇది కూడా డిజేబులే కదా. వేరాస్ వీటికి ఏమొచ్చినాయి, 1 అంటే 1 కదా. సో ఇప్పుడు 1, 2, 3 ఈ గేట్స్ ఆర్ ఎనేబుల్డ్ కదా. అండ్ అలోయింగ్ డేటా ఇన్పుట్ టు అపియర్ ఎట్ D ఇన్పుట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఫ్లిప్ ఫ్లాప్. ఈ అండ్ గేట్ హైలో ఉంది అంటే యాక్టివ్ ఉంది, ఇది డిజేబుల్ అయింది, ఇది యాక్టివ్లో ఉంది, ఇది యాక్టివ్లో ఉంది. అంటే ఇక్కడ సపోజ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి, సో ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఇన్ఫర్మేషన్ డీకి వస్తుంది. సో మనకి క్యూ దగ్గర అవుట్పుట్ వస్తుంది. సిమిలర్గా ఈ అండ్ గేట్ హై ఉందనుకోండి, ఒక ఇన్పుట్ 1 కాబట్టి హై, ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి, అగైన్ దిస్ ఈజ్ ప్రొడ్యూసింగ్ సమ్ ఇన్పుట్ కదా, సచ్ దట్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ అనదర్ అవుట్పుట్. సిమిలర్గా ఇక్కడ ఒక సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ ఇది హై ఉంది, ఇవి రెండు మల్టీప్లై అండ్ గేట్కి వస్తే సమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, దట్ ఇన్పుట్ ఈజ్ గివెన్ టు D4 టర్మినల్ అండ్ అవుట్పుట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది Q4 టర్మినల్. ఫస్ట్ కేసులోనేమో 4, 5, 6 ఎనేబుల్ అవ్వడం వల్ల బిట్స్ అనేవి షిఫ్ట్ రైట్ అయినాయి ఫ్రమ్ వన్ స్టేజ్ టు నెక్స్ట్ స్టేజ్. అదే సెకండ్ కేసులో ఏంటి అంటే గేట్స్ ఎనేబుల్ అవ్వడం వల్ల ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఈ డేటా లైన్స్ నుంచి D3కి వచ్చింది. వెన్ క్లాక్ పల్స్ ఈజ్ అప్లైడ్, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, క్లాక్ పల్స్ ఇచ్చినప్పుడే కదా. సో వెన్ క్లాక్ పల్స్ ఈజ్ అప్లైడ్ డేటా బిట్స్ ఆర్ షిఫ్టెడ్ టు Q అవుట్పుట్ టర్మినల్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్. therefore data is inputted in one step. క్లాక్ పల్స్ ఇచ్చినప్పుడే ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇలా అయినా వస్తుంది, లేదంటే ఇక్కడ నుంచి ఇలా అయినా వస్తుంది. ఇక్కడ ఆర్ గేట్ అలౌస్ ఐదర్ నార్మల్ షిఫ్టింగ్, ఇక్కడ ఈ వీటికేమో నార్మల్ షిఫ్టింగ్ లైక్ Q1 నుంచి D2కి, Q2 నుంచి D3కి నార్మల్ షిఫ్టింగ్, లేదు అంటే ఆర్ ప్యారలల్ ఎంట్రీ డిపెండింగ్ ఆన్ అండ్ గేట్స్. అంటే సెకండ్ కేసులో ఎప్పుడు ఇది లో అయినప్పుడు అన్నీ ఒకటేసారి ఎంటర్ అవుతున్నాయి కదా ప్యారలల్గా. సో ఆర్ గేట్ అనేది ఐదర్ నార్మల్ షిఫ్ట్ అయినా ఇది అనేది ఈ ఆపరేషన్ అయినా పర్ఫామ్ చేస్తుంది, దట్ ఈస్ ఇన్పుటింగ్ ఫ్రమ్ నెక్స్ట్ స్టేజ్, లేదు అంటే ప్యారలల్ ఎంట్రీ అయినా అలో చేస్తుంది. ప్యారలల్ డేటా ఎంట్రీ డిపెండింగ్ ఆన్ విచ్ అండ్ గేట్స్ ఆర్ ఎనేబుల్డ్ బై లెవెల్ ఆన్ షిఫ్ట్ ఆర్ లోడ్ ఇన్పుట్.
దీన్ని బేస్ చేసుకొని ఐదర్ నార్మల్ షిఫ్టింగ్ అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి షిఫ్ట్ అవుతుంది, లేదు అంటే ఇలా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి, ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కైనా వస్తుంది, లేదు అంటే అన్ని ఇన్పుట్స్ నుంచి ఒకటేసారి ఇన్ఫర్మేషన్ వచ్చేసి అవుట్పుట్ తీసుకోవచ్చు. ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్. ఇక్కడ ఏంటి అంటే డేటా మొత్తం అన్ని రిజిస్టర్స్కి ప్యారలల్ ఫామ్, ఇక్కడ ABCD. సిమిలర్గా అవుట్పుట్ కూడా అక్కడే తీసేసుకుంటాం. లైక్ 1 0 ఇచ్చినాం అనుకోండి, నెక్స్ట్ అదే క్లాక్ పల్స్లో ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 0 వచ్చేస్తుంది. డేటా ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు రిజిస్టర్ ఇన్ ప్యారలల్ ఫామ్. డేటా ఈజ్ టేకెన్ అవుట్ ఆఫ్ రిజిస్టర్ ఇన్ ప్యారలల్ ఫామ్. డేటా ఈజ్ అప్లైడ్ టు D ఇన్పుట్ టర్మినల్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ క్లాక్ పల్స్ హై ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్యూ దగ్గర నుంచి రీట్రైవ్ చేసుకోవచ్చు. When clock pulse is applied at a positive edge going of that pulse, D inputs are shifted into Q outputs of flip flop. అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి అవుట్కి వచ్చేస్తుంది ఎప్పుడు, ఇన్ ది క్లాక్ హై ఉన్నప్పుడు. ద రిజిస్టర్ నౌ స్టోర్స్ ది డేటా అవైలబుల్ ఇన్స్టాంటేనియస్లీ ఫర్ షిఫ్టింగ్ అవుట్ ఇన్ ప్యారలల్ ఫామ్. ఇక్కడ ఏంటి అంటే ఇవ్వగానే అవుట్పుట్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఏ ఇన్స్టాంటేనియస్ ప్రాసెస్.